వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నేటి సమాజంలో మనుషులతో చాలా జాగ్రత్తగా మసులుకో తల్లి. ఎందుకంటే పక్కవారు బాగుపడితే ఓర్వలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, కష్టంలో ఉంటే సాయపడలేరు. సగం సగం తెలుసుకుని విమర్శలు మాత్రం చాలా చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎదుటి వారి మీద నిందలు వేయటానికి సిద్ధంగా ఉంటారు. తమ తప్పులు దాచుకుని ఎదుటివారి యొక్క తప్పులు ఎంచటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే నిన్ను ప్రతిసారి కూడా ఇదే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మనుషులతో చాలా జాగ్రత్తగా మసులుకో. నా బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా నా మాటలను ప్రతిరోజు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారని నాకు తెలుసు. నా బిడ్డలకు నేనంటే చాలా ఇష్టం. అలాగే నా బిడ్డలన్నా కూడా నాకు కూడా చాలా ఇష్టం. పరనింద చేయటం మహాపాపం తల్లి. ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా నా బిడ్డల్లో పరనిందను చెయ్యరాదు. ఒక బ్రాహ్మణుడు పితృకార్యం చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే అమ్మాయి తన ఇంటి నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కానీ తట్టలో పెట్టుకున్న పెరుగు కుండకు పైన పెట్టిన వస్త్రం గాలికి తొలగింది. అదే సమయానికి ఒక గరుడ పక్షి ఓ పాముని భూమి నుండి ఎగరేసుకుపోయింది. పాము కక్కిన కాలుకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమీ తెలియని ఆ గొల్ల వనిత బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యంకు వచ్చిన వేద బ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. ఇది జరిగిన తర్వాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించడం మొదలుపెట్టారు. కొందరు ఆ గొల్ల వనితది తప్పన్నారు, కొందరు పాముది తప్పని, మరికొందరు గరుడ పక్షిది తప్పని, కొందరు బ్రాహ్మణుడిది తప్పని వాదించటం ఆరంభించారు. ఈ వాద ప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు ప్రభు, పాపం ఎవరికి చెందుతుంది అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి చిత్రగుప్త, ప్రకృతి సిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగున్న పక్షి తన ఆహారం కోసం పాముని తన్నుకెళ్లటం సహజం. అది ప్రాణభయంతో విషం కక్కటం సహజం. గాలికి పెరుగుకుండ పైన వస్త్రం తొలగటం సహజం. ఇలా సహజంగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఏమైనా పాపం ఉంటే అక్కడ భూలోకంలో ఈ ధర్మ సూక్ష్మాలు తెలియకుండా పాపం వీరిది వారిది అని ధర్మ నిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు అని తీర్పునిచ్చాడు. కాబట్టి మనము ధర్మ సూక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు వీరిది తప్పు అని నిర్ణయం చేస్తే పాపంలో భాగము మనకు పంచుతాడు. తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరనింద మహాపాపమని నేను నా బిడ్డలకు గాని నా భక్తులకు గాని చాలాసార్లు హెచ్చరిస్తూనే చెయ్యరాదని చెబుతూనే ఉన్నాను. అందుకే మీలో ఎవరైనా కూడా పరనింద చేయటం మహాపాపం. నా బిడ్డలు ఎవరైనా సరే ఇలాంటి పరనిందకు చాలా దూరంగా ఉండాలని నేను చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను తల్లి. మీలో ఎవరైనా పరనిందకు పాల్పడితే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు చేసుకుంటున్నటువంటి పుణ్యం కూడా పాపమైపోతుంది. మీ యొక్క పుణ్యం తరిగిపోతుంది. నేను చేసే మీకు సహాయం కూడా మీ దరికి చేరదు. అందుకనే ఎవరినీ కూడా మీరు పరనింద చేయటం చెయ్యవద్దు తల్లి. నేను మీకు సహాయం చేసే సహాయం మీకు అందలేకపోతుంది. పరనింద వల్ల మీ యొక్క పుణ్యరాశి అంతా పాపంగా మారిపోతుంది. విన్నారు కదా తల్లి? పరనింద వల్ల ఉన్న పుణ్యం కాస్త పోయి లేని పాపం మనకి సంక్రమిస్తుంది. దానివల్ల భగవంతుడు చేయవలసిన సహాయం కూడా మీకు ఎప్పటికీ అందదు. అది గుర్తుంచుకుని
ఎప్పుడు పరనింద చేయటం చెయ్యరాదు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.